అందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూలై 15థ్ నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. కొంచెం మీకు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ 15 డేస్‌లో వేరే వాళ్ళు థర్డ్ పార్టీస్ మిమ్మల్ని చీట్ జేయడము, కొంచెం చీటింగ్ కార్డ్స్ వచ్చాయి మీకు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే లైక్ మనీ పరంగా అయితే చాలా ట్రాప్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ అన్నెసెసరీగా మీరు ఎందులో అయినా మనీ పెట్టడము, సో, ఆ మనీ రాకపోవడము, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం ఫైనాన్సెస్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. కెరియర్ అయితే బావుంటుంది. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి మీకు. కొత్త జాబ్ వస్తుంది. బిజినెస్‌లో గూడా మీకు న్యూ బిజినెస్ చేసే అవకాశాలుంది. ఒకవేళ మెయిన్‌గా వుమెన్ మీరేదైనా లైక్ ఏదైనా బొటిక్ యూజ్ గాని, ఏదైనా కొత్తగా అంటే స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ జేయొచ్చు. మీకు మంచి సక్సెస్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉంది బిజినెస్‌లో. మెయిన్‌గా వుమెన్ ఏదైనా మీరు చేయాలనుకుంటే గనక మీరు చెయ్యొచ్చు. లైక్ ఎందులో అయినా క్లాత్ బిజినెస్ గానీ, లేడీస్ ఎంపోరియం గానీ, ఎందులో అయినా మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రిలేషన్‌లో కొంచెం చీటింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే మిమ్మల్ని చీట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రిలేషన్‌లో. నెక్స్ట్ ఎక్కువ మీరు గ్యాదరింగ్స్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏదైనా సెలబ్రేషన్‌లో మీకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం, సెలబ్రేషన్స్ ఒకవేళ మీ వర్క్ ప్లేస్‌లో మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో గనుక ఉంటే సో, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడము, సో, సెలబ్రేషన్స్ జరగడము అన్నీ ఉంటాయి. బట్ మనీ వైస్ అయితే ఖచ్చితంగా మీకు ట్రాప్ ఉంటుంది. థర్డ్ పార్టీస్ వల్ల గూడా మీకు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కువ మిమ్మల్ని కొంతమంది చీట్ జేసే అవకాశాలయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. తొందరగా ఎవరిని నమ్మి మనీ ఇవ్వకపోతేనే మీకు బెటర్‌గా ఉంటుంది. అండ్ కన్సల్టెన్సీ ద్వారా అబ్రాడ్‌కెళ్ళే వాళ్ళు గూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళు మీ మనీ తీసుకొని మిమ్మల్ని అక్కడికి వెళ్ళనీయకుండా చేయడానికి ట్రై చేస్తారు. సో, మనీ కూడా మీకు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ గూడా మీకుండవు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఒకవేళ కన్సల్టెన్సీ ద్వారా బయట ఎవరైనా వాళ్ళ ద్వారా ఎళ్తే గనక కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఎక్కువ మీకు బ్యాక్ స్టాప్స్ కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ పార్టీస్ వల్ల ఇష్యూస్ ఉంటాయి. కెరియర్‌లో అయితే మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది. అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. బిజినెస్‌లో గూడా మీకు బావుంటుంది. హెల్త్ వైస్ గూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే కొంచెం ఈ విషయంలో వేరే వాళ్ళ ద్వారా కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు గాబట్టి కేర్‌ఫుల్‌గా ఉంటే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు.